కొన్ని తరాల తరువాత వచ్చినవాడు విశ్వామిత్రుడు. ఇతనినే కౌశిక మహారాజని కూడా పిలుస్తారు. అతను రాజవంశంలో పుట్టిన ఋషులకు మునులకు ఉన్న శక్తిని చూసి అందుకు ఆకర్షితుడై తాను రాజుగా పుట్టినా రాజుకు ఉన్న శక్తి కంటే ఎక్కువ శక్తి ఉన్న ఋషిగా మారాలని అడవిలోకి వెళ్లి ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. విశ్వామిత్రుడి తీవ్ర తపస్సు చూసి అతను కోరుకున్నది సాధించగలిగితే తన అధికారానికి ముప్పు తప్పదని ఇంద్రుడు ఆందోళన పడ్డాడు. అప్సర మేనకను తపస్సు భంగం గావించడానికి పంపగా మేనక తన అందచందాలతో విశ్వామిత్రుని తపోభంగం చేసి ఆయనతో ఒక ఆడపిల్లను కన్నది. తను ముందు సాధన చేసి సంపాదించిన మొత్తం ఈ తపోభంగం వల్ల పోగొట్టుకున్నానని విశ్వామిత్రుడు కొంతకాలం తర్వాత తెలుసుకుని కోపంతో తల్లిని చంటి పిల్లని విడిచి వెళ్లిపోయాడు. మేనక అప్సర కావడం వల్ల ఎక్కువ కాలం భూలోకంలో ఉండలేదు. తండ్రైన విశ్వామిత్రుడు కూడా విడిచి వెళ్లిన పిల్లని మాలిని నదీ తీరంలో వదిలి మేనక వెళ్లిపోయింది. శకుంతల ఆగమనం. అక్కడున్న కొన్ని శకుని పక్షులు ఈ శిశువుని ఇతర జంతువుల నుండి కాపాడి రక్షించాయి. ఒకరోజు కణవముని అటు వెళ్తూ శకుని పక్షులు శిశువుని రక్షించడం చూసి ఆ శిశువుకి శకుంతల అని నామకరణం చేసి ఆశ్రమానికి తీసుకువెళ్లి పెంచగా ఆమె చక్కని యువతిగా ఎదిగింది. ఆ దేశరాజు దుష్యంత మహారాజు యుద్ధం చేసి తిరిగి వస్తూ సైనికుల భోజనం కొరకు అడవిలో దొరికిన జంతువులని చంపుతున్నాడు. ఒక పెద్ద మగజింకను వేటాడగా బాణం తగిలిన తరువాత కూడా అది పరుగులు పెట్టి శకుంతల వద్దకు చేరుకుంది. అది శకుంతల పెంపుడు జింక. గాయపడ్డ జింకపై శకుంతల చూపే జాలి ప్రేమను చూసి దుష్యంతుడు శకుంతలను ప్రేమించి ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని కొద్ది రోజులు ఆమెతో ఆశ్రమంలో గడుపుతాడు. దుష్యంతుడు తిరిగి వెళ్లవలసిన సమయం వచ్చింది. అడవి చివర వేచి ఉన్న సైన్యాన్ని కలుసుకుని తన రాజ్యంలో విషయాలు చక్కబెట్టుకుని తిరిగి వచ్చి శకుంతలను తీసుకువెళ్తానని మాట ఇచ్చాడు. తమ వివాహానికి గుర్తుగా రాజముద్రికను శకుంతల వ్రేలికి తొడిగాడు. ఆ ఉంగరం శకుంతల వ్రేలికి ఎంతో పెద్దదయ్యింది. శకుంతల మునికుమార్తె స్థితి నుండి ఒక్కసారిగా మహారాణిగా కావడం వల్ల ఆమె ఎప్పుడూ కలలు కంటూనే ఉండేది. దుర్వాస మహాముని ఒకరోజు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఆయన మిక్కిలి కోపిష్టి. శకుంతలను ఆయన పిలువగా పరధ్యాసలో ఆమె వినిపించుకోలేదు. ఆమె కళ్ళు తెరిచే ఉన్నా పట్టించుకోలేదు. దుర్వాసురుడికి ఇది అవమానంగా తోచింది. నువ్వు ఇప్పుడు ఎవరినైతే తలుచుకుంటున్నావో వారు నిన్ను మరిచిపోదురు అంటూ శపించాడు. తెలివిలోకి వచ్చిన శకుంతల అలా జరగరాదు, ఎందుకు మీరిలా చేశారు అని వాపోయింది. శకుంతల దుష్యంతుల వివాహం గురించి, దుష్యంతుడు తిరిగి వచ్చి శకుంతలని తీసుకువెళ్తానన్న విషయం గురించి ఆశ్రమంలో ఉన్నవారు దుర్వాసుడికి అన్నీ వివరించాడు. అప్పటికి వారు తనకిచ్చిన ఆతిథ్యానికి సంతోషించి ఆమె పరధ్యాసకి కారణం విన్న దుర్వాసుడు కొంత శాంతించి నీ దగ్గర ఆయన గుర్తు ఏదన్నా చూసిన వెంటనే నిన్ను గుర్తు తెచ్చుకుంటాడు అని సవరించాడు. శకుంతల ఎంతో ఎదురుచూసింది కానీ దుష్యంతుడు రాలేదు. కొడుకుని కని ఆమె అతనికి భరతుడు అని పేరు పెట్టింది. భరతుడికి ఎన్నో గొప్ప లక్షణాలున్నాయి. ఆయనను ఆదర్శ మానవుడిగా గుర్తించారు. భరతుడి వల్లనే ఈ దేశం భారతదేశంగా పేరొందింది. ఆయన ఒక ఆదర్శ మానవుడు. సామ్రాటు భరతుని బాల్యం. భరతుడు అడవిలో పెరిగాడు. కణ్వ మహర్షి శకుంతలతో నువ్వు దుష్యంతుడి వద్దకు వెళ్ళి మీ వివాహం గురించి గుర్తు చేయాలి, మీ పుత్రుడి విషయం ఆయనకు తెలియచేయాలి. రాజకుమారుడు తండ్రికి సంబంధం లేకుండా పెరగటం సబబు కాదు అని అన్నాడు. శకుంతల కొడుకుని తీసుకుని రాజభవనానికి బయలుదేరింది. దారిలో ఒక నదిని దాటవలసి వచ్చింది. పడవలో కూర్చున్న శకుంతల పక్కన నీటిలో తన చేయి ముంచింది. పెద్దగా ఉన్న ఉంగరం నీటిలోకి జారిపోయింది. పరధ్యాసలో ఉన్న శకుంతల ఇది గమనించను కూడా లేదు. రాజభవనాల రాజుల తీరుతెన్నుల గురించి శకుంతలకి పరిచయం లేదు. రాజభవనంలో దుష్యంతుడు నీవెవరు అని ప్రశ్నించాడు. శకుంతల మీకు గుర్తులేదా, నేను మీ భార్యను, ఇతడు మీ కుమారుడు భరతుడు అని జవాబిచ్చింది. దుష్యంతుడు ఉగ్రుడే, నీకెంత ధైర్యం, ఇంతటి మాట చెప్పడానికి నువ్వెవరు అంటూ రాజభవనం నుంచి బయటకు పంపించాడు. శకుంతలకు జరిగినది అర్థం కాలేదు. ఎంతో ప్రేమ చూపించిన వ్యక్తి నన్నిప్పుడు పూర్తిగా గుర్తు కూడా పట్టడం లేదు అని నిరాశతో తిరిగి వెళ్లిపోయింది. బయటి సమాజంలో ఆమె సంబంధం మొట్టమొదటిసారి ఈ విధంగా ముగియడంతో ఆమె ఆశ్రమం వెనుక అడవిలో మనుషులకు దూరంగా కొడుకుతో కలిసి నివసించసాగింది. భరతుడు అడవి మృగాలతో కలిసి ధైర్యవంతుడిగా, బలశాలిగా తాను పెరిగిన భూమిలో భాగంగానే పెరిగి పెద్దవాడయ్యాడు. దుష్యంతుడు ఒకరోజు వేటకు అడవిలోకి వచ్చి ఈ బాలుడు బలిష్టమైన సింహాలతో ఆడుకోవటం
ఏనుగుల మీద ఎక్కి సవారీ చేయడం చూసి నువ్వు ఎవరు, నీకింతటి సాహసం ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు మనిషివా లేక ఇంకెక్కడి నుంచైనా వచ్చావా అని అడిగాడు. నేను భరతుడిని, దుష్యంత మహారాజు పుత్రుడిని అని జవాబిచ్చాడు భరతుడు. నేనే దుష్యంతుడిని, నాకు తెలియకుండా నువ్వెలా పుట్టావు అని అడిగాడు. కణ్వ మహర్షి అక్కడికి వచ్చి జరిగినదంతా వివరించగా దుష్యంతుడికి జరిగినది పూర్తిగా గుర్తుకు వచ్చి శకుంతలని భరతుడిని రాజభవనానికి తీసుకువెళ్లాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.